ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఇంద్రకీలాద్రి చేరుకోబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బెజవాడ కనకదుర్గమ్మ పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించున్నారు. ఈ రోజు అమ్మవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైనటువంటి రోజు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్పిస్తారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అత్యంత ప్రాశస్తమైనటువంటి మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారి ఈ రోజు ఉదయం నుండి కూడా భక్తులకు దర్శిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో 5వసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రి వస్తున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రం చూస్తున్నాం మనం. వస్తున్నటువంటి ముఖ్యమంత్రికి దారి పొడవునా ఉన్నటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. దుర్గగుడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్గగుడి అభివృద్ధికి చాలా ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయింపు. దుర్గగుడి చరిత్రలో అనేక దశాబ్దాల నుండి ఇంద్రకీలాద్రి పైన నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి 70 కోట్ల రూపాయలను అమ్మవారి ఆలయ అభివృద్ధికి మంజూరు చేసినటువంటి దాఖలు లేవు. ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే దాఖలు చేశారు. ఆ నిధుల్లో ఇప్పటికే 5.6 కోట్లతో దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులు చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు దుర్గగుడి మాస్టర్ ప్లాన్ కూడా రూపొందిస్తా ఉన్నారు. నవంబర్ 3వ వారంలో మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా దుర్గగుడి అభివృద్ధి పనులు కూడా చేపట్టనున్నారు. 225 కోట్ల రూపాయలతో ఏవైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసిన నిధులు, దేవాలయాలకు సంబంధించిన నిధులతో కలిపి ఇటు నిర్మాణాలు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే నూతన లడ్డూ పోర్టు, అన్నదాన భవనం, ఎలివేటెడ్ క్యూ లైన్, క్యూ కాంప్లెక్స్, కనకదుర్గ నగర్ లో ఆర్చ్ నిర్మాణం, ఇవన్నిటినీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలోనే వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితుంది. నవంబర్ 18న దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇప్పటికే ఆలయ పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో పనులు జరిగినటువంటి పరిస్థితుంది. అదేవిధంగా